సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 19వ వార్డులో ఓ విద్యార్థికి డెంగ్యూ పాజిటివ్ రావడం కలకలం రేపింది. 19వ వార్డులో 17 సంవత్సరాల ఇంటర్ విద్యార్థి ఇటీవల జ్వరంతో బాధపడుతుండగా అతనికి రక్త పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ తన వైద్య సిబ్బందితో కలిసి బాలుడి ఇంటిని సందర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది ఆశాలతో కలిసి బాలుడి ఇంటి చుట్టూ పలు ఇళ్లలో జ్వర సర్వేలు నిర్వహించారు. డెంగ్యూ బాధితుని ఇంటి పరిసరాల చుట్టూ బ్లీచింగ్ పౌడర్తో పాటు వివిధ రసాయనాలను పిచికారీ చేయించారు. చికిత్స నిమిత్తం డెంగ్యూ బాధితుడిని దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి తరలించినట్లు మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ తెలిపారు. డెంగ్యూ పట్ల ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఆమె వెంట జిల్లా ఫీవర్ సర్వే వైద్య బృందం, పిహెచ్సి సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు చూసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇప్పుడు మేము ఎంత చేసినా కానీ మీ ఆహార అలవాట్లు కానీ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, దానివల్ల కూడా ఒకవేళ ఫుడ్ స్టోరేజ్ సరైన పద్ధతిలో లేకపోవడం ఉంటే ఇక మేము ఇవన్నీ చేసి వేస్ట్. సో ప్రజలందరూ సరైన ఆహారము, ఫుడ్, ఇంకా వాటర్ కొంచెం బాగా వేడి చేసి చల్లారిన తర్వాత అవి తీసుకోవడం కానీ, పిల్లలకు కూడా అవే తాగిపోయడం కానీ ఈ సీజన్ పోయేంత వరకు